వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. 100 ఏళ్ల ప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి. వనపర్తిలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. ఒడిశా నేతల పన్నాగాన్ని పసిగట్టకపోతే ఏపీకి ప్రమాదం. సీఎం అధికారులను హెచ్చరించిన లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ. ఇబ్రహీంపట్నం మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్మాల్. సర్పంచ్ కు కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో బయటపడిన అవినీతి భాగోతం. బాపట్లలో జూన్ 12లోగా పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి. సమీక్షలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ పి రంజిత్ పాషా. ఇక డీటెయిల్స్ చూస్తే, వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నూతన ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ, డీజీపీ అంజనీ కుమార్ హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ 100 ఏళ్ల ప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి చెందిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి మార్గదర్శి అన్నారు. దేశంలోని మరే రాష్ట్రంలోనూ తెలంగాణ తరహా సచివాలయాలు లేవని, ఇతర రాష్ట్రాల సచివాలయాలు కూడా తెలంగాణ కలెక్టరేట్ల మాదిరిగా లేవని ఐఏఎస్, ఐపీఎస్లు ప్రశంసలు కురిపిస్తున్నారని మంత్రి తెలిపారు. ప్రాజెక్టులు కట్టినా, జల, థర్మల్, విద్యుత్ ప్రాజెక్టు కట్టినా, రహదారులు వేసినా, కొత్త విద్యాలయాలు పెట్టినా, విశ్వవిద్యాలయాలు పెట్టినా, వ్యవసాయాన్ని అద్భుతంగా అభివృద్ధి చేసినా భావితరాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసిందేనని అన్నారు. ఈ రోజు సర్వాంగ సుందరంగా కట్టిన ఎస్పీ కార్యాలయం చూస్తే ఎంతో సంతోషంగా అనిపిస్తుందన్నారు. వనపర్తి రాజభవనం మరమ్మతుకు ప్రతిపాదనలు పెట్టామన్నారు. త్వరలోనే ఆ పనిని చేపడతామని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. అనాదాన్ని పెంచడానికి కొంతమంది చేసే దుష్ట ప్రయత్నాల పట్ల కానీ ఖచ్చితంగా కఠినంగా వివరించవలసిందే ప్రభుత్వం. చట్టబద్ధంగా వివరించే క్రమంలో అవసరమైన కఠినంగా కూడా వివరించక తప్పదు. కాబట్టి అక్కడ ఎవరు రాజీ పడాల్సిన అవసరం లేదని కూడా నేను మనవి చేస్తూ, ఈ నూతన కార్యాలయం ద్వారా ప్రజలకు మరింత మెరుగైనటువంటి సేవలు అందుతాయని, ఇక్కడి నుంచి జరిగేటువంటి పని మరింత మానవీయ కోణంలో జరుగుతుందని చెప్పి నేను ఆశిస్తూ, ఈరోజు మాన్య ముఖ్య అతిథి శ్రీ మహమూద్ అలీ గారు, రాష్ట్ర హోంశాఖ మంత్రులు, నాకు ఒక వెలితి ఉండే నిన్న సాయంత్రం దాకా. వారు అనుకోకుండా ఇరాన్ పర్యటనకు వెళ్ళినారు 23 తారీఖు నాడు, 22 తారీఖు నాడు. నేను ఉండలేకపోతానేమో అని చెప్పి ఒక మాట చెప్పినారు. నేను వచ్చేవరకు ఆలస్యం అవుతుందేమో అన్నారు. నాకు ఆందోళన పెరిగింది. అయినా సరే దేవుడి మీద నమ్మకం పెట్టి ఏర్పాట్లు అయితే చేసుకొని ముందుకు పోదామని మా డీజీ గారిని కోరాను. సార్, మనం అయితే సిద్ధంగా ఉన్నాం, మరి హోంమంత్రి గారు సమయానికి వస్తే వారు జాయిన్ అవుతారు, అదర్వైజ్ మీరు కోయండి. ఎందుకంటే 2వ తేదీ రాష్ట్ర అవతరణ దినం. రాష్ట్ర అవతరణ దినానికి ఎట్టి పరిస్థితులలో దీన్ని వినియోగంలోకి తేవాలనేది నా తాపత్రయం. అందుకోసం వారు ఇరాన్ వెళ్ళి రాలేకపోతారేమో అని ఆందోళన పడితే, మరి వారు ఒక రోజుకు వారి పర్యటనను తగ్గించుకొని నిన్న హడావిడిగా ఫ్లైట్ మళ్ళా టికెట్ క్యాన్సిల్ చేసి కొత్త టికెట్ బుక్ చేయించుకొని నిన్న వచ్చేసారి సిటీకి వచ్చి వారే స్వయంగా నా కోసం ప్రయత్నం చేస్తుంటే నా కాలు గెలవలే. చెప్పిన అడవిలో ప్రయాణంలో ఉంటున్నాను. ఇంటికి అతీతంగా ఆయన ఒక సాధారణ డైరీ ఫార్మర్ కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళ నాన్నగారు హైదరాబాద్ లో మొట్టమొదటి డైరీ పెట్టినటువంటిది వాళ్ళ నాన్నగారు. హైదరాబాద్ నగరంలో మొదటి డైరీ పెట్టింది వాళ్ళ కుటుంబం. ఆ తర్వాత వాళ్ళు బీకామ్ గ్రాడ్యుయేషన్ చదివినాక కూడా వందలాది యానిమల్స్ పెట్టి గొప్ప డైరీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ రోజు కూడా డైరీ మెయింటైన్ చేస్తున్నారు. నేను వారు మెయింటైన్ చేసేటువంటి డైరీ పలుమార్లు పోయినా 2001 నుంచి. గౌరవ ముఖ్యమంత్రి గారు రంజాన్, బక్రీద్ పండుగలు వస్తే ఖచ్చితంగా మహమూద్ అలీ సాబ్ ఇంట్లో భోజనం చేయాల్సిందే, పండుగకి వెళ్లి గ్రీట్ చేసి. అది ఈ రోజు కూడా ఆనవాయితీ. అట్లా అనేక సందర్భాల్లో పోయినప్పుడు ఆ డైరీని చూసి నేను వారిని చూసి నాకు ఆసక్తి కలిగి 2009లో వారిని రిక్వెస్ట్ చేసిన, మరి నేను డైరీ పెడదామనుకుంటున్నాను, నన్ను గైడ్ చేయండి అంటే వారు గైడ్ చేశారు. ఒక మాట ముందే చెప్పాను, నాకు హైదరాబాద్ లో అంటే పాలకు ధర ఎక్కువ ఉంటుంది భయ్యా, మరి ఊళ్ళలో తక్కువ ఉంటుంది, మీకు గిట్టుబాటు అవుతుందో కాదో ఒకసారి చూసుకోండి. కాకపోతే మీకు ఒకటి మేత ఒకటి ఎక్కువకి వస్తుంది ఊళ్ళలో, మేము పట్టణంలోనే మేతను కొనివేయాలి, మీరేమో పెంచేయాలి, ఈ బ్యాలెన్స్ ఏమైనా అవుతుందేమో చెక్ చేయండి అన్నారు. పర్వాలేదని నేను మొండి ధైర్యంగా. పార్వతీపురం మన్యం జిల్లా ఒడిశా పన్నాగాన్ని పసిగట్టకపోతే రాష్ట్రం నష్టపోతుందని లోక్ సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ అన్నారు. కోటియా గ్రామాల్లో ఆయన పర్యటించి మాట్లాడారు. ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఒడిశా నేతలు పన్నుతున్న పన్నాగాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు సూక్ష్మ దృష్టితో పరిశీలించాలని బి.శెట్టి బాబ్జీ హెచ్చరించారు. పార్టీ నాయకులతో కలిసి వివాదాస్పద కోటియా గ్రామాల పరిధిలోని నేరేళ్ల వలస, డి తాడివలస,
కుంభిమడ, పనుకొలవ, ధూళిభద్ర, ఎగువసెంబి గ్రామాల్లో పర్యటించి ఆయన గిరిజనులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న పథకాల అమలుతో పాటుగా గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీసెట్టి విలేకరులతో మాట్లాడుతూ కొటియా వివాదాస్పద గ్రామాల్లోని అత్యంత విలువైన ఖనిజ సంపదను తమ రాష్ట్రానికి తరలించేందుకు కేంద్ర మంత్రులు, ఒడిశా అధికారులు చక్కని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు ప్రాంతాలైనటువంటి కొటియా వివాదాస్పద గ్రామాల్లో ఈరోజు లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను పర్యటన చేశాను. ఈ పర్యటనలో అనేక అంశాలు ముందుకు మనకు తెలిసాయి. ఒకటి, ఈ ప్రాంత ప్రజలు, ఈ గిరిజన ప్రాంత ప్రజలంతా కూడా ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉండాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇక్కడే ఆధార్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ తాలూకా సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయి, ఇంకా చాలా మందికి అందాల్సినటువంటి అవసరం ఉంది. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే ఈ కొటియా సర్కిల్లో రోహిణీపతి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో వాళ్ళ పోలీసు బృందం మన ఖనిజ సంపదతో పాటు ఈ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు బోర్డర్లో ఉన్నటువంటి మొత్తం కొటియా పంచాయతీల్లో పహరా కాస్తూ, గస్తీ కాస్తూ, కేంద్ర మంత్రి వచ్చినా సరే ఇది మా భూభాగం అని చెప్పి ధైర్యంగా చెప్పడాన్ని అభినందిస్తున్నాను. ఎందుకంటే సిఐ రోహిణీపతి గారు ప్రతినిత్యం వారి బృందంతో అన్ని గ్రామాలు తిరుగుతున్నారు. సిఐఏ రోహిణీపతి గారు వస్తున్నారమ్మా? వస్తున్నారా? ప్రతిసారి వాళ్ళ పోలీస్ బృందం అంతా వస్తుంది. గొప్ప విషయం ఈ అంశం. ఈ అంశాన్ని ద్వారా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ గ్రామాలన్నీ పూర్తిగా ఆంధ్రప్రదేశ్లో ఉండాలని కోరుకుంటున్నారు. కానీ దురదృష్టం, ఒరిస్సా అధికారులు కానీ ఒరిస్సా నేతలు కానీ వాళ్ళకి కావాలనే ఉద్దేశంతో ఇక్కడ రోడ్లు వేయడం, ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం, అట్లాగే ఒరిస్సా నుంచి కలెక్టర్ కానీ, పొట్టంగి నుంచి పోలీస్ ఎస్పీ కానీ, లేకపోతే బీడీఓ కానీ ఇక్కడికి వస్తున్నారు. ఇలా కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆ ప్రభుత్వం మన ప్రభుత్వం కలిసి ఒక అభిప్రాయానికి తీసుకొచ్చి ఇది గిరిజనుల సంక్షేమానికి, ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంపద కాపాడడం కోసం పూర్తి స్థాయిలో పనిచేయాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను. ఒరిస్సా ప్రభుత్వంతో సంబంధం లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు నచ్చి మేము ఆంధ్రప్రదేశ్లోనే కొనసాగుతాం, ఆంధ్రప్రదేశ్ పథకాలే మాకు చాలా ముఖ్యం, ఆంధ్రప్రదేశ్ భూభాగంలోనే ఉంటామని చెప్పి కొటియా పంచాయతీల్లో గ్రామాల్లో ఉన్నటువంటి గిరిజనులంతా ముక్త అభిప్రాయంతో మనకు చెప్తున్నారు. ముఖ్యంగా అన్నిటికన్నా పిల్లలు కూడా చదువుకుంటున్నారు, మంచి విద్య అందిస్తున్నారు, ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా ఆదుకోవాలనుకుంటున్నారు. నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది ఏంటంటే, అయ్యా పాలకులారా, మీరు కొద్దిగా పట్టించుకొని ఒరిస్సా ఖనిజ సంపదలకు పోకుండా ఈ కొటియా వివాదాస్పద గ్రామాల మనవి వాళ్ళవి కాబట్టి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మేరకు, సుప్రీంకోర్టు నిర్ణయం మేరకు అందరం కలిసిమెలిసి గిరిజనుల అభివృద్ధికి పాటుపడాలి. గిరిజనులకు ఏ ఇబ్బంది వచ్చినా రెండు ప్రభుత్వాలు ఆదుకోవాలి తప్ప ఒక ప్రభుత్వం చిన్నది, ఒక ప్రభుత్వం పెద్దది అనే ఆలోచన ఉండకూడదన్నది మన ఆలోచన. అందులో భాగంగానే ఈరోజు లోక్సత్తా పార్టీ బృందంగా, లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను గిరిజన ప్రాంతాల్లో అన్ని ప్రాంతాల్లో తిరగడం జరిగింది. అందరూ ముక్త అభిప్రాయంతో చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కీమ్స్ అన్ని మాకు కావాలని అంటున్నారు. అలాగే పోలీసు పూర్తి స్థాయిలో పర్యవేక్షణ చేస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పోలీసు బృందం అంతా, కొటియా పరిధిలో ఉన్నటువంటి పోలీసు బృందం అంతా ప్రతినిత్యం గిరిజనులతో మమేకమై ఇక్కడ గిరిజనుల తాలూకా సంక్షేమం చూస్తూ మన తాలూకా కనీస సంపదని ప్రొటెక్టివ్ గా ఉన్నదని చెప్పి ప్రజలు కూడా చెప్తున్నారు. ఇది చాలా ఆనందకరం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూలపాడు సచివాలయ నిధుల్లో గోల్మాల్ జరిగింది. సర్పంచ్ కు కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో 15 లక్షల రూపాయల మేర అవినీతి భాగోతం బయటపడింది. దీంతో కార్యదర్శి గదికి వైసీపీ సర్పంచ్ భర్త తాళం వేయించారు. పంచాయతీ వ్యవహారంలో సర్పంచ్ భర్త జోక్యంపై ఈవో రాణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక కార్యదర్శి గదికి తాళం వేయడంతో ఎంపీడీఓ కార్యాలయం నుంచే ఈవో రాణి విధులు నిర్వహిస్తున్నారు. మూలపాడు సచివాలయంలో 15 లక్షల గోల్మాల్ జరిగిందనే వ్యవహారం బయటపడడంతో సర్పంచ్ కు కార్యదర్శికి మధ్య గొడవ మొదలైంది. కార్యదర్శి గదికి వైసీపీ సర్పంచ్ భర్త తాళం వేసి ప్రభుత్వ ఉద్యోగులు విధులు నిర్వహించకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని సర్పంచ్ భర్తపై చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ఎన్టీఆర్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది అని చెప్పారా? అందుకోసం కూడా చేపించుకున్నా. అక్కడ ఏవో గారు ఉండట్లేదు, మేడం గారు అక్కడ ఉండట్లేదు. అయితే
ఓకే. సుమారు ఎంతమంది స్టాఫ్ ఉండాలి, ఎంతమంది ఉన్నారు మేడం? 7 అండి. యాక్చువల్గా 7 బిల్ అవుతుందా మేడం? అవ్వట్లేదండి, 4కే అవుతుంది. 7 అవ్వట్లేదు. 4 ఉన్నారు కాబట్టి 4కే డ్రా చేస్తున్నాం, 4కే జీతం ఇస్తున్నాం. స్థానిక సర్పంచ్ భర్తకి ఈవోకి మధ్య వాదన మూలంగానే ఇక్కడ పారిశుద్ధ్యం అనేది పడకేసింది, డెవలప్మెంట్ లేదని చెప్తున్నారు. అంతవరకు అవును, అది ఎందుకంటే నేను పట్టించుకోలేకపోతున్నాను కదా ఇలా మాట్లాడడం వల్ల. నేను చేసినా కూడా చేయలేదని అంటున్నాడు. అన్ని అభియోగాలు అన్ని అబద్ధాలని చెప్పేస్తున్నాడు. అటువంటిప్పుడు నేను ఏం చేయగలను? సర్పంచ్ గారికి మీకు బాగానే ఉండేది, కానీ ఈ మధ్య కాలంలో ఈ నిధుల వల్ల, ఈ వాడకం వల్ల ఇద్దరికి తేడా వచ్చి రావడం మూలంగానే ఇది బయటకు వచ్చిందనే ఇది వినపడుతుంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? లేదండి, ఆయన అడిగే విధానంలో నన్ను అడిగితే పెద్దగా అరిచేస్తాడు. నువ్వు ఉండటానికి వీల్లేదు ఆఫీస్లో, నీ అంతు చూస్తా, నీకు ప్రెసిడెంట్ అంటే చుక్కలు చూపిస్తా, ఇలా మాట్లాడేవాడండి. అలా మాట్లాడినప్పుడు మీరు ఇప్పుడు ఫ్రెండ్గా మాట్లాడి అడుగుతున్నారండి, నేను సమాధానం చెప్తాను కదా. ఇంతకాలం నేను సర్వీస్ చేశాను, సమాధానం చెప్పకుండా ఉన్నాను కదా. అలా మాట్లాడితే నేను ఎలా గొడవతో మాట్లాడి సమాధానం చెప్పగలను చెప్పండి? నీ అంతు చూస్తానని ఇంత పెద్దగా నువ్వు ఇక్కడ కూర్చోడానికి వీల్లేదు, నువ్వు ఎందుకు కూర్చుంటున్నావు ఇక్కడ, దేనికి కూర్చుంటున్నావు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి, ఇలా మాట్లాడాడు. అటువంటిప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి? ఆఫీస్కి రావట్లేదు, తాళం వేసారని అధికారులకు ఏమన్నా కంప్లైంట్ చేశారు? నేను ఇక్కడ చెప్పాను సార్ ఎండో గారండి. సరే అంటే సామరస్యంగానే కూర్చొని పని చేసుకోమని చెప్పారు. లేదండి, ఎవరి దగ్గర తీసుకెళ్ళలేదు. ఇవన్నీ తీసుకెళ్తే చాలా ఇది అవుతుంది కదా అనేసి నేనే వచ్చుకొని ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకుంటున్నాను. పని చేశారా లేకపోతే అలా వదిలేసారా? సాయిబాబా టెంపుల్ దగ్గర అండి. వేసామండి, వేసాం. ఎంత వస్తాయి మేడం? 8,000 వస్తాయి. సుమారు 8,000 వస్తాయి కాటేజీలకు సంబంధించి. గతం నుంచి ఉన్నదేనండి పన్ను. ఇవన్నీ గతం ప్రభుత్వం వేసినట్లు తెలుస్తుంది. కొత్తగా వేశారు ఈ కాటేజీలకు గానీ, స్టేడియం గానీ, అసలు మనం బట్టీలకు గానీ గతంలో ఎప్పుడు పన్నులు వచ్చే కావు అన్నట్టుగా ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేశారు వీటికి. అంటే ఇంత ముందు అసలు వసూలు చేసేవాడు కాదంటే, నేను వచ్చిన తర్వాత నుంచి వసూలు చేయకపోతే. సుమారు 2 సంవత్సరాల నుంచి వసూలు చేస్తున్నారు మేడం? 4 సంవత్సరాల నుంచి. కట్టిన సంవత్సరాలు మేడం. స్టేడియం అంత ముందు ఉందండి. వసలింగేశ్వర గారు ఉన్నప్పటి నుంచే వేసి ఉన్నారు, అప్పటి నుంచే ఉంది, ట్యాక్స్ ఉందండి. స్టేడియంకి నేను వచ్చిన తర్వాత వేయలేదండి. పెరగలేదు. అంటే 5% పెరుగుతుంది కదా, అలాగే పెరుగుకుంటూ వస్తుంది. ఎవరికైనా ఏ దానికైనా 5% పెరుగుతుందండి, సంవత్సరం 5%. బాపట్ల జిల్లాలో నాడు నేడు పాఠశాలల అభివృద్ధి పనులను జూన్ 12వ తేదీలోగా అధికారులు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా ఆదేశించారు. నాడు నేడు పాఠశాలల అభివృద్ధి పనులపై పిఆర్ ఇంజనీర్లు, ఎంఈఓలు, డిఆర్డీఏ, ఎంపీఎంలతో స్థానిక స్పందన సమావేశం మందిరంలో ఆయన సమీక్ష నిర్వహించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పాఠశాలను సుందరంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ రంజిత్ బాషా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన మేరకు ప్రాధాన్యత అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్మాణ పనులు చేపట్టామన్నారు. అభివృద్ధి పనులలో నాణ్యతను ప్రామాణికంగా తీసుకోవాలని ఆదేశించారు. బాపట్ల జిల్లాలోని 543 పాఠశాలలో నాడు నేడు అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. జిల్లాకు 190 కోట్ల నిధులు మంజూరయ్యాయన్నారు. ప్రస్తుతం జరిగిన పనులకు 69.40 కోట్ల నిధులను బిల్లుల కింద చెల్లించామన్నారు. నాడు నేడు పనులకు నిధుల కొరత లేదని ఆయన స్పష్టం చేశారు. 225 అదనపు తరగతి గదులు, 78 పాఠశాలలకు ప్రహరీ నిర్మాణాలను తదుపరి దశలో చేపట్టాలన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం సూచించిన మేరకు ప్రాధాన్యత క్రమంలో 474 పాఠశాలలో 10 రకాల పనులు ముగించాలన్నారు. మరుగుదొడ్లు, తాగునీరు, బ్లాక్ బోర్డ్, వంటగదులు వంటి పనులను ప్రాధాన్యత క్రమంలో ఏర్పాటు చేయాలన్నారు. పాఠశాలల అభివృద్ధి పనులు పురోగతిలో ఉండేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. సార్ కానీ 14 మండలాలు మన స్టేట్ ఫాలో చేయాలి. ప్రస్తుతం స్కూల్స్ రీఓపెన్ చేసే వరకు అవి ఏ స్టేజ్లో ఉన్నా వాటిని ఆపి మొత్తం టోటల్గా ఈ 10 కాంపోనెంట్స్కి సంబంధించి ప్లేస్ 2లో ఉన్న స్కూల్స్ అన్నీ కూడా రేపు 12th జూన్ రీఓపెనింగ్ డే కల్లా పెయింట్స్తో సహా అయిపోయి సిద్ధంగా అందించేటట్టుగా ఎంఈఓలు, ఏపీఎంలు, ఈ ఫీల్డ్ ఇంజనీర్లు వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్కి సంబంధించి కంప్లీట్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ సార్
దానికి సంబంధించి మనము రివ్యూ కూడా మిగతా వాటికి మార్చుకోమన్నారు లేదా 2 స్కూల్స్ నుంచి మాత్రమే మనం మార్చుకున్నాం, మిగతా మార్చలేదు, అవసరం లేదా? తీసుకున్న దాని ప్రకారం ఏసీఆర్ ట్రాన్స్ఫర్ చేశాం. ఇంతవరకు 2 కోట్లే చేశాం. మన దగ్గర ఇంకా దాదాపు 7-8 crores ఉంది ఏసీఆర్. మీ దగ్గర ఎక్కడ అవసరం లేదా? స్కూల్లో 10 కాంపోనెంట్స్ కి డబ్బు మనం 2 స్కూల్స్ నుంచి 28 lakhs ఆ డబ్బే సరిపోతుంది, ఇంకా అవసరం లేదు. ఉంది సార్, రేట్ ఉంది సార్. మరి ఉన్నప్పుడు మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి కదా. అంటే అక్కడ మనం ఇప్పుడు ఎక్కడైతే చెప్తున్నాం సార్ ఆ స్కూల్లో నామినల్ ఉంది ప్లస్ ఏసీఆర్ సార్, అదే స్కూల్లో అంటే ఏదైనా వాడుకోవచ్చు. మరి అప్పుడు మున్సిపాలిటీకి మీరు ఖర్చు చేయాలి, మరి 10 కాంపోనెంట్స్ కి ఖర్చు చేయాలి. ఏసీఆర్ లెక్క చెప్పకూడదు మనం. మీరు ఏదో ఏమన్నారు 2 crores ఎంతో ఎంత చెప్పారు మీరు? 2 స్కూళ్ళకి చేశారని చెప్తారు 28 lakhs. మిగతా అమౌంట్ ఏం చేస్తారు మనకు? అక్కడ ఏసీఆర్ లో కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది సార్. కేవలం ఏసీఆర్స్ స్కూల్ నుంచి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సార్. అవి సెటిల్ మార్చుకున్నారు సార్. ఎక్స్ట్రా చేశారా చేయలేదా చెప్పలేదు ట్రాన్స్ఫర్ అవుతున్నాయా ఇంకా చేయాలా? ఇంకా లేదు. సో ఓవరాల్ గా 92 lakhs ఖర్చు పెట్టాలా? జూన్ 10th లోపు అయిపోతుందా మొత్తం అంతా పదంతా? అద్దెకి చెప్పండి. నేను అడుగుతున్న టాయిలెట్ గురించి. అందువల్ల ఇది లేట్ అయింది. ఇది ఆల్రెడీ జరుగుతుంది సార్. ఈ వీక్ లో జూన్ 12 అయిపోతుంది. బాపట్ల ఒకటి ఉంది చేసుకోవాలి. రియల్గా చెప్పే ఐటమ్స్ అన్ని ఓకే. సో ఇది ఎవ్రీ ఫోర్ట్నైట్ రివ్యూ జరుగుతుంది సిఎస్ గారి చేత. ఈవెన్ ఈ గ్రీన్ చార్ట్ బోర్డ్ అన్ని కూడా రివ్యూ చేస్తున్నారు సిఎస్ గారు. సో అందుకే ఎంఈఓస్ అందరూ కూడా ఇప్పుడు ఏవైతే చెప్తున్నారు ఇంపార్టెంట్ థింగ్. సో అవన్నీ మీరు రెగ్యులర్గా హెచ్ఎంస్తో ఫాలో చేయండి. ఎస్టిమేట్ జనరేట్ చేయించడం, రెడీనెస్ ప్రిపేర్ చేయించడం. ఆ గ్రీన్ బోర్డ్స్ ఏదైనా మీకు అవసరం లేకపోతే పక్క స్కూల్ షిఫ్ట్ చేసుకోవాలి అంతే కదా. ఎంత ఐఏపీ వస్తుందో అట్లా చేంజ్ చేసుకోవాలి. సో అవన్నీ చూసుకుని అడ్జస్ట్మెంట్ చూసుకోండి. సో డిఓ గారు ఫాలో చేయండి, ఎంఈఓస్ హెచ్ఎంతో ఫాలో చేయండి. మనకు ఇంటర్మీడియట్ 10th అలాగే డిఫరెంట్ అన్ని కూడా యూడైస్ అండ్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఆ ప్లాట్ఫామ్స్ లో ఇన్ఫర్మేషన్ వెతుక్కోవడం కంటే అన్నింటినీ తీసుకొచ్చి ఒకే వెబ్సైట్ లో పెట్టింది. అది అడ్రస్ మీకు ఇప్పుడు ఇస్తారు. మనం ఏం చేయాలి అంటే మన వార్డ్ అండ్ విలేజ్ సెక్రటేరియట్స్ ఉన్నాయి కదా, వాళ్ళకి చెప్పి ఎక్కడైతే మిస్సింగ్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ వెబ్సైట్ ద్వారా తీసుకొని ట్రాక్ చేసుకొని ఏదో ఒక స్కూల్లో వాళ్ళని జాయిన్ చేయించాలి. సో అది ప్రధానమైన ఉద్దేశం. జీఈఆర్లో ఏ ఒక్కరు కూడా బయట ఉండకూడదు. సో అది ఇప్పుడు ఎంఈఓ గారు మీకు క్లియర్ కట్గా ఆ వెబ్సైట్ నేమ్ కూడా మీకు పంపిస్తారు సార్. ఇంకా మనకు నాడు నేడుకి సంబంధించి కలెక్టర్ సార్ అన్ని కవర్ చేసి ఉన్నారు. అయితే మీ అందరికీ తెలిసిందే మనకు డబ్బు ఇప్పుడు ఉన్నది ప్రామాణికం కాకుండా మళ్ళీ వస్తుంది. మనకు 10 కాంపోనెంట్స్ మీ అందరికీ ఈ డబ్బు సరిపోతుంది అన్నట్టుగా అన్నారు, కానీ అది కాదు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం మెట్పల్లి పట్టణం వెల్లులలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం 4వ వార్షికోత్సవ మహోత్సవం సందర్భంగా గరుడ ధ్వజారోహణ కార్యక్రమం అత్యంత కన్నుల పండుగగా నిర్వహించారు. ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు సతీమణి కల్వకుంట్ల సరోజనమ్మ ప్రత్యేక పూజలు చేయించారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు. చేశాను, దానివల్ల నాకు శాపం పెట్టారు, ఆ శాపం విముక్తి లేదా అని గరుత్మంతుడు అడిగితే చెప్తారు. ఆ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గుర్రం ఉంటుంది, శ్వేత గుర్రము అని అంటారు, తెల్లగా ఉంటుంది అని అన్నమాట. అంటే మనకి మోకాళ్ళ వరకే ఆయన ఉంటాడు, మోకాళ్ళ కింద నుంచి ఆయనకి కాళ్ళు ఉండవు, సగం వరకే శరీరం ఉత్పత్తి అవుతుంది లోపల. ఆయన బయటికి వచ్చిన తర్వాత వెంటనే తల్లికి శాపం పెడతాడన్నమాట. నువ్వు ఇచ్చిన 1000 మంది కన్నా బలవంతులు అయి ఉండాలి, లోకానికి ఉపయోగపడాలి, భగవత్ సేవలో ఉండాలి అని చెప్పేసి ఇద్దరిని కోరుకుందనమాట. ఎవరు? దేనత అనేటువంటి ఆవిడ. అలాగా ఈ కద్రువ అనేటువంటి ఆవిడికేమో సురులు పుడతారు, అంటే సర్పాలు. కద్రువ అనేటువంటి ఆవిడికి గరుత్మంతుడికి ఒక అన్నయ్య ఉన్నాడు. అలాగా నేను అడిగింది ఇద్దరే సంతానం కదా, మరి నా సంతానం ఎందుకు ఇంకా రావట్లేదు అని అడుగుతాడు కశ్యప ప్రజాపతి. ఆవిడ వినలేదు. ఇప్పుడు లోకంలో మన కళ్ళ ముందర ఒకడు ఎదిగిపోతున్నాడు అంటే ఎవరైనా ఊరుకుంటారా? ఆయన ఏదో ఒకటి చేసి కింద పడేయాలి, లేదా పూర్తిగా ఇదైపోవాలి. అలాగా ఆ శాంతులు కానీ చేయించాలి.
ఇవన్నీ లేని ఎడల పాముని తినే జంతువు ఏదన్నా ఉంది అంటే అది గ్రద్ద, గరుత్మంతుడు. గరుత్మంతుడి వృత్తాంతం ఎవరికన్నా తెలుసా? ఎక్కడి నుంచి వచ్చారు? పోనీ ఎవరికి ఆహారం గరుత్మంతుడు? శ్రీమన్నారాయణుడికి. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు 54వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైనాల రాజు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ప్రభుత్వ ప్రాథమిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలానికి చెందిన పలువురు సర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. హ్యాపీ బర్త్డే సార్. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం, శ్రీధర్ బాబు గారి నాయకత్వం. కాదే ముందు కొడితే అయిపోదు, ఎక్కడ కొడితే అంతే అనే తీసేసుకొచ్చినారు కట్టబడతారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలం పాపిరెడ్డి కంట్రిగా గ్రామ పొలాల్లో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై సెబ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కోడిపందెం ఆడుతున్న 6గురితో పాటు 2 కోళ్లు, 5 బైక్లు, 2000 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సెబ్ సిఐ ఆర్యువి ప్రసాద్ తెలిపారు. మీరు అసలు కనిపించరు. శ్రీ సత్యసాయి జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీలోని ఇరు వర్గాల నాయకులు చెప్పులతో కొట్టుకున్నారు. కనగాపల్లి మండలం కోనాపురంలో ప్రభుత్వ నిధులను కాజేసిన వ్యవహారంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు తలెత్తాయి. విభేదాల నేపథ్యంలో కనగాపల్లి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో వైసీపీలోని ఇరు వర్గాలు చెప్పులతో కొట్టుకున్నారు. వైసీపీలోని ఇరు వర్గాల దాడులు ప్రతి దాడులతో ప్రభుత్వ ఉద్యోగులు పరుగులు పెట్టారు. పోలీసుల సమక్షంలోనే వైసీపీ ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాష్ట్రంలో
రైతు సంక్షేమం కోసం సానుకూల ఫలితాలు సాధించడం సాధ్యమవుతున్నట్లు బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు. గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా జూన్ 1వ తారీఖున గోదావరి డెల్టా సిస్టమ్ ప్రధాన కాలువకు సాగునీరు విడుదల చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి సమావేశంలో ధన్యవాద తీర్మానం చేస్తున్నట్టు ప్రకటించారు. తూర్పుగోదావరి ఖరీఫ్ 2023 జిల్లా నీటిపారుదల సహమండలి సమావేశంను కలెక్టరేట్లో నిర్వహించారు. జిల్లా మన డిసిసిబి చైర్మన్ గారు శ్రీ ఆకు వీరరాజ్ గారికి కూడా ఆహ్వానం సార్. మెయిన్ గా స్టార్టింగ్ నుంచి కూడా మనం డౌరేషన్ బ్యారేజ్ నుంచి వాటర్ రిలీజ్ చేసే విషయంలో ఆ బ్యారేజ్ లో ఉన్న ఆస్పెక్ట్స్ గురించి ఫస్ట్ స్లైడ్ అది. ఇదేంటంటే మనకి ఈ ఖరీఫ్ రబీ సీజన్ కి వాటర్ సప్లై చేయడము, తర్వాత డ్రింకింగ్ వాటర్ సప్లై చేయడము పర్పస్ కింద ఇది చేస్తున్నాం సార్. టోటల్ గా మనకి 10,13,161 ఎకరాలు ఈ బ్యారేజ్ ఆస్పెక్ట్ ఉంటుంది సార్. నెక్స్ట్ సార్ మనకి ఈ ఈస్ట్ గోదావరికి 31,362 ఉన్నారు సార్. కెనాల్స్ జాగా పంపింగ్ స్కీమ్ ఓల్డ్ వల్ల 4,258, తొలిగడ్డ పంపింగ్ స్కీమ్ 13,758, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ కింద 37,137 ఎకరాలు 642 కలిసి 85,127 ఎకరాలు ఉన్నారు సార్. అలాగే సార్ మనకి ఎల్ఎల్సి సర్కిల్ తుని కింద 3 లిఫ్ట్ స్కీమ్స్ ఉన్నాయి సార్. పుష్కర ఎల్ఎస్ స్కీమ్ కింద 34,188 ఎకరాలు 843 ఎకరాలు ఉన్నారు సార్. అలాగే టిఐపి ఆర్ఎంసీ కింద ఎస్సీ గారి కింద దాటిపూడి లిఫ్ట్ స్కీమ్ ఒకటి ఉన్నారు సార్. అది 97,433 ఎకరాలు కలిసి 97,437. అలాగే చేస్తున్న వర్క్స్ లేదా ఒక కాకినాడ దగ్గర ఒక స్వీట్స్ కి 4,99 లక్షలకి అది ఇచ్చారు సార్. వర్క్ ప్రోగ్రెస్ లో ఉన్నారు మేడం. అలాగే బొబ్బుల దగ్గర కూడా 24.8 లక్షలకి ఇచ్చారు మేడం. అది కూడా ప్రోగ్రెస్ లో ఉన్నారు మేడం. నెక్స్ట్ వర్క్స్ జరుగుతున్నాయి మేడం. సనాతన్ కాటన్ బ్యారేజ్ కి మెయిన్ రోడ్ ఒకటి మెకానికల్ రిపేర్స్ మేడం, నీరింగ్ కంప్లీషన్ మేడం, కొన్ని మెకానికల్ పార్ట్స్. అలాగే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక పంపింగ్ స్కీమ్ ఒకటి ఇచ్చారు సార్. ఈరోజు ఈవినింగ్ ఓపెనింగ్ ఉన్నారు మేడం. నెక్స్ట్ ఇది 2 వర్క్లు డీసీటింగ్ సార్. అంటే ఇప్పుడు ఈ వర్షాకాలం వచ్చినప్పుడైతే శాండ్ అవైలబిలిటీ బాగా ఉంది కాబట్టి దాన్ని దృష్టి పెట్టలేదు మేడం ఏజెన్సీస్. నెక్స్ట్ అది వాటర్ వచ్చింది. నెక్స్ట్ కొవ్వూరు అది ఇది మేడం నెట్ మెటీరియల్స్ మేడం. నెట్ మెటీరియల్స్ సార్. నెట్ మెటీరియల్స్ చేసినట్లయితే తిరుపతి రిపేర్ వర్క్స్ ఇవన్నీ కూడా పడలేదు. అసలు ఈ 1433 అంటే 1433 బస్సు ఆయకట్టు నీటి సరఫరా సంబంధించినటువంటి అడ్వైజరీ కమిటీ మీటింగ్ కి అధ్యక్షత వహించిన జిల్లా కలెక్టర్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, డిసిఎంఎస్ చైర్మన్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ట్రైనింగ్ కలెక్టర్ గారు, ఇరిగేషన్ అధికారులు, అలాగే అగ్రికల్చర్ అధికారులు. ఇది 1వ తారీఖు నీరు రిలీజ్ చేయడం అనేటువంటిది చాలా కాలం తర్వాత జరిగినటువంటి ఒక ప్రక్రియ. ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఒక చొరవ నిర్ణయం. దానివల్ల ఫలితాలు కూడా మనం పొందాం. గత సంవత్సరం సైకిల్ నుంచి ఎస్కేప్ అవడానికి ఇది చాలా దోహదపడింది అనేటువంటిది రైతులుగా నమ్మకం వచ్చింది. మనం కూడా ప్రాక్టికల్ గా చూసాం. ఆ పర్టికులర్ ఏరియాకి సఫిషియెంట్ వాటర్ వెళ్తుందా లేదా అది మానిటర్ చేయడానికి ఒక వ్యవస్థని అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మనకి గతంలో లేనటువంటి గొప్ప ఫెసిలిటీ ఏముందంటే అగ్రికల్చర్ అధికారులకి గ్రామాల వారీగా ఆర్బిగేట్ యంత్రాలు ఉండటం వల్ల ప్రతి ఎకరం నీరు తడిచిందా లేదో చెప్పేటువంటి వ్యవస్థ మాకు వచ్చింది. సో అవసరమైతే ఆ యాప్ కూడా మీరు తయారు చేసుకుని ఈ 2 శాఖలు సమన్వయపరుచుకుని ముందు నాట్లు వేసే క్రమంలో మీరు చాలా సీరియస్ గా మీ చర్యలు ఉండాలి. ఎందుకుంటారంటే ఖచ్చితంగా పర్టికులర్ డేట్స్ లో మన ఫోర్కాస్ట్ కొంత అడ్వాన్స్ లో ఉన్నాం కాబట్టి ఈ పీరియడ్ పర్టికులర్ జూన్ 1 వాటర్ రిలీజ్ అయింది, బై ఎండ్ ఆఫ్ జూలై లేకపోతే మనకి డేట్స్ పెట్టుకుంటాం కదా, ఆ టైంకి ఖచ్చితంగా అన్ని చోట్ల నాలుగు ఊడ్పులు అయిపోవాలి, లేకపోతే ఎలా జరిగే కార్యక్రమం అయిపోవాలి. సో ఇక్కడ చాలా చోట్ల ఏముందంటే ప్రాక్టీస్ ఫుల్ వాటర్ ఉన్నప్పుడే ఓడ్చడం అనేటువంటిది రైతులకు ఒక అలవాటుగా మారిపోయినటువంటి చర్య. నేను కూడా వ్యవసాయం చేసిన వాడుగా.
సో అది కూడా నాటు వేసి ముందు లేదా నాటు వేసిన తర్వాత కొంతకాలం భూమి కాలితే ఇంకా ఈల్డింగ్ ఎక్కువ వచ్చినటువంటి దాంట్లో చాలా ఉంటుంది. సో వాళ్ళని ఆ రకంగా మోటివేట్ చేస్తే డెఫినెట్ గా మనకి అనుకున్నటువంటి సక్సెస్ రేట్ వస్తుంది. సంక్షోభాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని విజన్ 2020 దృక్పథంతో అభివృద్ధి చెందించడంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు నాయకత్వంలో 2024 ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని గుండా దంపతులు స్పష్టం చేశారు. శ్రీకాకుళం నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున టీడీపీ మహానాడుకు హాజరై విజయవంతం చేసిన కార్యకర్తలకు, నాయకులకు గుండా దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ మహానాడు వేదికగా నవ్యాంధ్ర సారథి ఎంతో విజనరీ ఉన్న చంద్రబాబు నాయుడు కీలక ప్రసంగం చేశారన్నారు. నేటి వైసీపీ పాలనలో అప్పు చేసి పప్పుకూడు అనే మాదిరిగా కాకుండా సంపద సృష్టించి పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే టీడీపీ ఎజెండా అని గుండా దంపతులు స్పష్టం చేశారు. అభివృద్ధి, సంక్షేమం రెండు రాష్ట్రానికి అవసరమేనని, అభివృద్ధి అందరికీ చెందాలని వారు అభిప్రాయపడ్డారు. నిన్న జరిగిన పబ్లిక్ మీటింగ్లో లక్షలాదిగా తరలి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, నాయకులకు అందరికీ పేరు పేరున వారికి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక కుటుంబ పార్టీ. మేమంతా కుటుంబ సభ్యులుగా ఈ పార్టీని ముందుకు తీసుకువెళ్తూ మాలాంటి వారికి నాయకులుగా తీసి ముందుకు తీసుకువెళ్తున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరోసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి సభలో చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారి శతదినోత్సవ సందర్భంగా, శత జయంతి సందర్భంగా మేనిఫెస్టోని విడుదల చేశారు. ఎప్పుడూ కూడా మహిళలకు ప్రాధాన్యతనిస్తూ ముందుకు తీసుకువెళ్లిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎన్టీ రామారావు గారు కీర్తిశేషులు, పూజ్యులు. వారు మొట్టమొదటిగా మహిళలకు హక్కుల్నిస్తూ ఆస్తిలో సమాన హక్కునిచ్చారు. అంతేకాకుండా పార్టీ పదవుల్లో కూడా ఆయన 33% మహిళలు ఉండాలి అని ఆయన మహిళలకు ముందుకు తీసుకురావటం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలు అన్ని విధాలుగా ఆర్థికంగా ముందుకు ఉంటేనే ఈ రాష్ట్రం, ఈ సమాజం బాగుంటుంది, మహిళలకు కూడా స్వతంత్రంగా ఉండగలరు అన్న ఉద్దేశంతో డ్వాక్రా పథకాల్ని పెట్టి మహిళలందరికీ కూడా ముందుకు తీసుకువచ్చిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు మేనిఫెస్టోలో మొట్టమొదటిగా మహిళలకు స్త్రీనిధి ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రతి ఇంటిలోనూ మహిళలకు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా 1500 చొప్పున ఆయన ఇవ్వడం, అదేవిధంగా ఆడబిడ్డల చదువు కోసం సంవత్సరానికి 15,000 చొప్పున 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క మహిళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. గ్యాసు విపరీతంగా పెరిగిపోయింది. గ్యాస్ మీద వండుకోలేక మళ్ళీ కర్రల పొయ్యిల్ని ఆశ్రయిస్తున్నారన్న ఉద్దేశంతో 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇచ్చే పథకాన్ని, బస్సు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీగా మహానాడు బ్రహ్మాండంగా 3 అంశాలు మేము దృష్టిలో పెట్టుకుంటున్నాం. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ జాతీయ అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ఈనాడు అందరూ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా ఆనందంగా ఉంది. 2, శ్రీకాకుళం నియోజకవర్గం నుంచి నాయకులందరూ మహానాడిని బ్రహ్మరథం పట్టిద్దాం అన్నటువంటి విధానంగా కలిసికట్టుగా ఈనాడు ఆ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. 3వ అంశం ఏంటంటే మన నాయకుడి తాలూకా గొప్పతనం. ముఖ్యంగా నిన్న ఎన్టీ రామారావు గారి తాలూకా శత జయంతి సందర్భంగా, అదేవిధంగా మన ఫ్యూచర్ కార్యక్రమాల గురించి జాతీయ అధ్యక్షులు
చెప్పినటువంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే చాలా రియలిస్టిక్గా ఉన్నాయి, క్రియాశీలకంగా ఉన్నాయి అని చెప్పి మేము ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. సాధారణంగా సమాజ పరిణామాల్లో సమాజంలో కావాల్సిన రెండు, ఒకటి అభివృద్ధి, రెండు సంక్షేమం. రెండు కళ్ళుగా భావించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. దానికి కారణం ఏంటంటే ఆయన ఎకనామిక్స్లో మాస్టర్ డిగ్రీ చేయడమే కాకుండా రియలిస్టిక్తో ముందుకు పోయే సందర్భం మనందరికీ తెలుసు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాం. అందుకే ఆయన అన్నారు, నా మేనిఫెస్టో ఆధారం సంపద క్రియేట్ చేయాలి, సంపద పేదరికం లేని ఆంధ్రప్రదేశ్గా ఆంధ్ర ప్రజానీకానికి అందివ్వాలి అన్నటువంటిదే ముఖ్య అంశంగా ఈనాడు ప్రపంచంలో అనేక ఐడియాలజీస్ ఉన్నాయి. క్యాపిటలిజం ఉంది, కమ్యూనిజం ఉంది, సోషలిజం ఉంది. ఇట్లా ఎన్ని ఐడియాలిజం ఉండేటప్పుడు కూడా ఆయన ఐడియాలజీ అంతా ఒక్కటే, సంపద క్రియేట్ చేయాలి అంటే అభివృద్ధి చేయాలి. అదేవిధంగా అభివృద్ధి అనేది అందరికీ పంచిపెట్టాలి, పేదరికం లేనటువంటి సమాజాన్ని ఏర్పాటు చేయాలి అన్నటువంటిదే ఆయన తాలూకా ఆలోచన. ఇదే రియలిస్టిక్ వ్యూ అని చెప్పి మేము ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 100 ఏళ్ల ప్రణాళికతో తెలంగాణ అభివృద్ధి, వనపర్తిలో ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి నిరంజన్ రెడ్డి. ఒడిశా నేతల పన్నాగాన్ని పసిగట్టకపోతే ఏపీకి ప్రమాదం, సీఎం అధికారులను హెచ్చరించిన లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బి.శెట్టి బాబ్జీ. ఇబ్రహీంపట్నం మూలపాడు సచివాలయం నిధుల్లో గోల్మాల్, సర్పంచ్ కు కార్యదర్శికి మధ్య తలెత్తిన లెక్కల రగడతో బయటపడిన అవినీతి భాగోతం. బాపట్లలో జూన్ 12లోగా పాఠశాలల అభివృద్ధి పనులను పూర్తి చేయాలి, సమీక్షలో అధికారులను ఆదేశించిన కలెక్టర్ పి రంజిత్ పాషా. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.